మహబూబాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్లో గల ఓ డ్రై ఫ్రూట్ బేకరీ షాపులలో కన్నం వేశారు. షాప్ యజమానులు తాళం వేసి ఇంటికి వెళ్లడంతో అర్ధరాత్రి సమయంలో ఓ యువకుడు షాప్ వెనకాల ఉన్న తలుపులను గడ్డపార సహాయంతో పగలకొట్టి లోపలికి ప్రవేశించాడు. కౌంటర్లోని నగదు, డ్రై ఫ్రూట్లతో పాటు సీసీ కెమెరాల DVR ను సైతం దొంగలు ఎత్తుకెళ్లారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు. ఇక్కడ ఒకటి దొంగతనం అయింది సార్. ఇక్కడ సార్ మనం నెహ్రూ సెంటర్ సార్. మన నైట్ తాళం వేసుకొని మేము యథావిధిగా షాప్ క్లోజ్ చేసుకొని వెళ్ళాము. నైట్ అర్ధరాత్రి ఎవరు తెలియని వ్యక్తులు వచ్చి గడ్డపార పెట్టి డోర్ పగల కొట్టుకొని లోపలికి వచ్చి క్యాష్ కౌంటర్లో ఉన్న అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయారు. 10,000 ఉంటుంది. ఐటమ్స్ ఏం తీసుకోలేదు, ఓన్లీ క్యాష్ కౌంటర్లో ఉన్న మనీ మాత్రమే పోయింది. నైట్ తాళం వేసుకొని మేము యథావిధిగా షాప్ క్లోజ్ చేసుకొని వెళ్ళాము. నైట్ అర్ధరాత్రి ఎవరు తెలియని వ్యక్తులు వచ్చి గడ్డపార పెట్టి డోర్ పగల కొట్టుకొని లోపలికి వచ్చి క్యాష్ కౌంటర్లో ఉన్న అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయారు. 10,000 ఉంటుంది. ఐటమ్స్ ఏం తీసుకోలేదు, ఓన్లీ క్యాష్